బంతిని బలంగా గోడకేసి కొడితే ఏం జరుగుతుంది? అంతే బలంగా వెనక్కి వస్తుంది. మహిళలు కూడా అంతే అంటుంది ఇటీవల నోబెల్ శాంతి బహుమతి పొందిన నర్గిస్ మొహమ్మదీ. ఇరాన్ వంటి మత ఛాందసవాద కల్లోల దేశంలో ఆ కల్లోల కడలికి ఎదురెదుతోంది నర్గిస్. మహిళలకు స్వేచ్ఛ కోసం ప్రభుత్వ అణచివేతను ప్రశ్నిస్తున్న నర్గిస్ ను ఇరాన్ సర్కార్ జైల్లో పెట్టింది. ఆమె జైల్లో ఉండగానే శాంతి బహుమతి వరించింది. దీంతో తన బాధ్యత మరింత పెరిగిందని, మహిళల చుట్టూ బిగుసుకున్న సంఖ్యలు ఛేదించేదాకా విశ్రమించే ప్రసక్తే లేదంటుంది నర్గిస్. అలాంటి మహిళకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూడండి. మహిళలను ఒకరు గౌరవిస్తుంటే మరొకరు దారుణంగా హింసిస్తున్నారు. సనాతన ధర్మాన్ని యుగ యుగాలుగా పాటిస్తున్న భారతదేశం లాంటి ప్రాచీన దేశాలే మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి కొత్త సంప్రదాయాలు నెలకొల్పుతుంటే ఆధునిక మతాలుగా ఆవిర్భవించి అందరికీ అనుకూలంగా వ్యవహరిస్తాయని చెప్పుకుంటున్న కొన్ని ఇస్లామిక్ పాయలు మాత్రం మహిళల్ని రాచి రంపాన పెడుతున్నాయి. మా కొద్దీ నిబంధనలు మొర్రో అని మొత్తుకుంటున్న సంప్రదాయవాదుల మాటన రాక్షస మూకలు చెలరేగిపోయి మహిళల మీద ప్రతాపం చూపుతున్నాయి. అలాంటి అసక్తులైన అమాయకులైన ఆకాశంలో సగంగా ఉన్న మహిళల హక్కుల కోసం ఇరాన్ మహిళ నర్గిస్ మొహమ్మదీ రాజీలేని పోరాటం చేస్తోంది. ఆమె పోరాటాలకు జడిసిన ఇరాన్ సర్కార్ ఆమెను జైల్లో పడేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తోందని, మహిళల హక్కుల పేరిట చదువుకున్న యువతను దారి తప్పేలా చేస్తోందని ఇరాన్ ప్రభుత్వం అనేక కేసులు బనాయించింది. ఆ శిక్షలన్నీ కలుపుకుని నర్గిస్ ఇప్పుడు 12 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తోంది. అయితే నర్గిస్ జైలు జీవితం గడపడం ఒక అంశమైతే దానికి మరోవైపు తన పోరాటానికి ప్రేరణనిచ్చే మరో అంశం ఉంది. నర్గిస్ ను నార్వేలోనే నోబెల్ అకాడమీ శాంతి బహుమతికి ఎంపిక చేసింది. దీంతో ఇప్పుడు నర్గిస్ చేస్తున్న పోరాటం ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అవుతోంది. ఇరాన్ ప్రభుత్వం ఆమెను జైల్లో పెడితే ఆమె జైలుకు వెళ్లిన కారణాన్ని ప్రపంచానికి ఆదర్శంగా చెప్తూ నార్వేజియన్ అకాడమీ శాంతి బహుమతిని ప్రసాదించడం విశేషం. ముందుగా నర్గిస్ ను శాంతి బహుమతికి ఎందుకు ఎంపిక చేశారో చూద్దాం. ప్రపంచంలో డైనమైట్ ని కనుక్కున్న ఆల్ఫ్రెడ్ నోబెల్ తన ఇన్వెన్షన్ తో ప్రపంచ వినాశనం తప్పదని భావించాడట. మనిషి ఏది కనుక్కున్నా లోక కళ్యాణం కోసమే కావాలి తప్ప మనుషుల్ని ద్వేషంతో తుదముట్టించే పరికరంగా మారకూడదని భావించాడు. అందుకే తానే మళ్లీ ప్రపంచ శాంతిని ప్రమోట్ చేయడానికి నోబెల్ పీస్ ప్రైజ్ ని పరిచయం చేశాడు. ప్రపంచంలో శాంతి స్థాపన అవసరాన్ని నొక్కి చెప్పే ఆ అత్యుత్తమమైన పౌర పురస్కారాన్ని నార్వేజియన్ పీస్ కమిటీ ఈసారి ఇరాన్ కు చెందిన నర్గిస్ మొహమ్మదీని ఎంపిక చేసింది. ఇరాన్లో ఇరాన్ ప్రభుత్వం మహిళల పట్ల అనుసరిస్తున్న వివక్షను, అణచివేతను తీవ్రంగా ప్రశ్నించింది నర్గిస్. ఇరాన్లో మహిళలు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మగాళ్లకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నా అక్కడి ప్రభుత్వం మాత్రం స్థానిక మోరల్ పోలీసుల చేతుల్లో బందీ అయిపోయింది. ఇస్లామిక్ సంప్రదాయం, షరియాత్ చట్టం అమలు వంటి మత ఛాందస పోకడలతో ఇరాన్ మానవ హక్కులను సైతం మంటగలుపుతోంది. అందుకే అక్కడ మహిళల మీద ఆంక్షలు తీవ్రంగా వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలోనే మహిళలు ఖచ్చితంగా హెడ్ స్కార్ఫ్ ధరించాలన్న రూల్ కొనసాగుతోంది. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం హెడ్ స్కార్ఫ్ లేదా హిజాబ్ ధరించడం అనేది పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. అలాంటి హెడ్ స్కార్ఫ్ లేకుండా మహిళలు కాలు బయట పెట్టరాదనే నిబంధన పటిష్టంగా అమలవుతోంది. మహిళలు ఇప్పుడు వంటింటి కుందేళ్లు కాదని, మగాడికి సమానంగా మగాడు ఏ రంగాల్లో దూసుకువెళ్తున్నాడో అలాంటి అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారని, అలాంటప్పుడు మాకు సౌకర్యంగా ఉండే దుస్తులు, మా అవసరానికి తగిన దుస్తులు ధరిస్తే మీకే నొప్పి అంటూ చదువుకున్న, ఉద్యోగాలు చేస్తున్న వందలాది వేలాది మంది యువతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారు రోడ్డెక్కడానికి కారణం గతేడాది 22 ఏళ్ల మెహాసా అమీనీ అనే యువతి హిజాబ్ ధరించినందుకు అక్కడి ప్రైవేట్ మోరల్ పోలీసులు ఆమెను దారుణంగా చిత్రహింసలు పెట్టారు. నిబంధనలు అతిక్రమించిందన్న కారణంతో ఇరాన్ పోలీసులు మెహాసా అమీతీని అరెస్టు చేశారు. 3rd డిగ్రీ ప్రయోగించారు. పోలీస్ కస్టడీలోనే ఆమె ప్రాణాలు వదిలింది. హిజాబ్ ధరించని పాపానికి ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. ఆమె అకాల మరణానికి ఇరాన్ మహిళా లోకం రోడ్డెక్కింది. ఆగ్రహంతో కదం తొక్కింది. పార్లమెంటు ముందు తీవ్రమైన నిరసనలు తెలిపింది. అయితే మెహాసా అమీనీ అకాల మరణానికి వ్యతిరేకంగా నడిచిన ఉద్యమానికి నేతృత్వం వహించింది నర్గిస్ మొహమ్మదే అంటూ ఇరాన్ పోలీసులు అభియోగం మోపారు. అయితే నర్గిస్ అంతకుముందు నుంచే జైలు జీవితం గడుపుతుండటం విశేషం. ఇరాన్లో పెరిగిన చమురు ధరలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో చనిపోయిన ఓ వ్యక్తికి భారీ ఎత్తున నివాళి అర్పించడానికి పిలుపునిచ్చారు. అది 2021లో జరిగింది. అప్పుడు హక్కుల ఉద్యమకారిణిగా, మహిళా హక్కుల సాధకురాలిగా ఉద్యమిస్తున్న నర్గిస్ కూడా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి జనాన్ని భారీగా తరలించింది. ఆ కార్యక్రమానికి నర్గిస్ హాజరైన సందర్భంగా
ఇరాన్ సర్కార్ ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. టెహరాన్లోని యెవిన్ జైలుకు తరలించింది. 51 ఏళ్ల నర్గిస్ అప్పటి నుంచే జైలు జీవితం గడుపుతోంది. దేశ శాంతి భద్రతలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలకు పాల్పడుతోందని ఇరాన్ సర్కార్ అభియోగాలు మోపింది. మెహసా అమినీ ఆత్మశాంతి కోసం, దేశంలోని ఇతర మహిళల హక్కుల కోసం పోరాడుతున్న నర్గీస్ జైల్లో ఉండగానే ఆమె పోరాటాన్ని నార్వే పీస్ కమిటీ గుర్తించింది. నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసింది. ఇలా 122 ఏళ్ల నోబెల్ శాంతి బహుమతి చరిత్రలో జైల్లో ఉన్న మహిళను అవార్డు వరించటం అనేది ఇది 5వ సారి. మెహసా అమినీని ప్రభుత్వమే చంపిందని ఇరాన్లోని మహిళల హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థినులు, ఉద్యోగినులు ఇలా చాలా మంది పెద్ద ఎత్తున ఉద్యమం నడిపారు. అలా మహిళా హక్కుల ఉద్యమాలను అణిచివేసే క్రమంలో ఇటీవలే 16 ఏళ్ల మరో అమ్మాయిని కూడా అక్కడి మోరల్ పోలీసులు చావు బతుకుల్లోకి నెట్టేశారు. హిజాబ్ ధరించలేదంటూ ఆర్మితా గెరావండ్ అనే కాలేజ్ అమ్మాయిని టెహరాన్లో విపరీతంగా కొట్టారు. వారు కొట్టిన దెబ్బలకు ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితుల్లో జీవోత్సవంగా ఉంది ఆమె పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ నుంచి మహిళా హక్కుల కోసం సర్వస్వము ధారపోసి శాంతి బహుమతి అందుకున్న 51 ఏళ్ల నర్గిస్ గురించి ఇప్పుడు ప్రపంచమంతా చర్చించుకుంటోంది. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వారిలో ఈమె 19వ మహిళ. ఇక ఇరాన్ నుంచి ఈ బహుమతి అందుకున్న 2వ మహిళగా చరిత్ర నమోదు చేసింది. 2003లో మానవ హక్కుల కోసం పోరాడిన షిరిన్ ఎబాదీకి ఆ దేశంలో తొలి శాంతి బహుమతి దక్కగా నర్గిస్ 2వ మహిళగా నిలవటం విశేషం. నర్గిస్ ఏం చేస్తోంది? ఆమె వృత్తేంటి? మహిళా హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో ఆమె కోల్పోయిన విలువైన జీవిత విశేషాలేంటి? అంతేకాదు, ఇరాన్ లాగా మహిళలను అణిచివేస్తున్న వారిలో ఇంకా ఏ దేశాలు ఉన్నాయి? భారత్లోని పలు ప్రముఖ పార్టీలు ఎలాంటి వర్షన్ వినిపిస్తున్నాయి? ఈ స్టోరీలు చూద్దాం. మహిళల స్వేచ్ఛ కోసం, వారి హక్కుల కోసం చేసిన పోరాటంలో ఇరానియన్ మహిళ నర్గిస్ మొహమ్మదీ తన వ్యక్తిగత జీవితంలోని చాలా కీలకమైన భాగాలను కోల్పోయింది. భర్తకు దూరంగా, పిల్లలకు దూరంగా ఉంటూ జైలు జీవితం గడపాల్సి వస్తోంది. వృత్తిపరంగా ఇంజనీర్ అయిన నర్గిస్ తన కాలేజ్ రోజుల్లోనే మహిళల హక్కుల కోసం ఉద్యమించింది. మతపరమైన అణచివేతలను ప్రశ్నించింది. విద్యా హక్కుల కోసం, ఉద్యోగ హక్కుల కోసం ప్రభుత్వాల మీద, పార్టీల మీద ఆర్టికల్స్ రాసింది. దీంతో ఆమె విద్యార్థి జీవితంలో ఉన్నప్పుడే అనేకసార్లు అరెస్టులను ఎదుర్కొంది. అయినా ఎక్కడా తన పంథాను మాత్రం మార్చుకోలేదు. ఇంజనీరింగ్ చేసినా భద్రమైన జీవితాన్ని ఎంచుకోలేదు. కెరీర్ కోసం సామాజిక అధ్యయనానికి సపోర్ట్ చేసే జర్నలిజాన్ని ఎంచుకుంది. విశ్లేషణాత్మకమైన రచయితగా, కాంటెంపరరీ అంశాలపై కాలమిస్టుగా తనను తాను మలుచుకుంది. మహిళల అణచివేతకు వ్యతిరేకంగా న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలు ఆమె రాసిన ఆర్టికల్స్ ని ప్రముఖంగా ప్రచురించాయి. దీంతో ఇరాన్ సర్కార్ పరువు కాస్త అంతర్జాతీయంగా దెబ్బతినటం మొదలుపెట్టింది. అందుకారణమైన నర్గిస్ మొహమ్మదీపై ఇరాన్ సర్కార్ కక్షగట్టింది. రచనా వ్యాసంగాన్ని కొనసాగించే క్రమంలో నర్గిస్ ద రీఫార్మ్స్, ద స్ట్రాటజీ అండ్ ద టాక్టిక్స్ అనే పుస్తకం రాసింది. ఉద్యమ జీవితంలో భాగంగా 2003లో డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్లో చేరింది. ఆ సంస్థకు అతి తక్కువ కాలంలోనే వైస్ ప్రెసిడెంట్గా మారింది నర్గిస్. తనకు నోబెల్ శాంతి బహుమతి రావటం తన బాధ్యతను మరింతగా పెంచిందని, మహిళల హక్కుల కోసం పోరాడే వారికి ఈ అవార్డు అంకితమని, అది ఎంతో స్ఫూర్తిదాయకమని అభివర్ణించింది నర్గిస్. ఇరాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళల అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉంటానని మరింత పట్టుదలగా చెప్తుంది నర్గిస్. ఆమె జైలులో ఉన్నప్పటికీ పోరాటాలు మాత్రం ఆపడం లేదు. ఆమె జైల్లో ఉండి చేస్తున్న పోరాటాలకు ఇప్పుడు ప్రాచుర్యం లభిస్తోంది. ఇరాన్లోని జైళ్లలో కూడా మహిళలపై తీవ్రమైన అరాచకాలు జరుగుతున్న తీరుపై అక్కడే ఉద్యమిస్తోంది. సంస్కరణాలయాలుగా ఉండాల్సిన జైళ్లు మహిళల పట్ల తీవ్రమైన అరాచకాలు ప్రదర్శిస్తున్నాయి. అఘాయిత్యాలకు, అరాచకాలకు గురైన మహిళలకు అండగా నిలుస్తోంది. హక్కుల కోసం ఉద్యమించే మహిళల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా ప్రవర్తించాలనే అనధికారిక సూచనలతో అక్కడి జైలు అధికారులు, జైలు సిబ్బంది మహిళా ఖైదీలపై నానా అఘాయిత్యాలు చేస్తారన్న ఆరోపణలున్నాయి. అవే అంశాలను నర్గిస్ జైలుకు వెళ్లాక స్వయంగా తోటి ఖైదీల నోటి ద్వారా వినాల్సి వచ్చింది. దీంతో జైల్లో మహిళల హక్కుల కోసం ఇప్పుడు ఉద్యమిస్తోంది. ఇరాన్లోని జంజన్లో పుట్టిన నర్గిస్ మహిళా ఖైదీల మీద అరాచకాలకు వ్యతిరేకంగా చాలా క్యాంపెయిన్స్ నిర్వహిస్తోంది. ఆ పోరాట లక్ష్యాలు ఇంకా అందుకోవాల్సి ఉందంటుంది. తనకు తెలిసిన రచనా వ్యాసంగం ద్వారా ఇరాన్ ప్రజల్ని మేల్కొల్పుతోంది. జర్నలిస్టుగా రాణిస్తున్న నర్గిస్ తన జీవిత భాగస్వామిని కూడా అదే రంగం నుంచి ఎంచుకుంది. 1999లో రెహమానీ అనే మరో జర్నలిస్టును పెళ్లాడింది.
అతను కూడా ఇరాక్కు వ్యతిరేకంగా హక్కుల కోసం పోరాడి 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత 2012లో ఫ్రాన్స్కి వెళ్లిపోయాడు. ఇటు నర్గిస్ మాతృదేశంలోని మహిళల కోసం పోరాడుతోంది. నర్గిస్ దంపతులకు కవలలు కలిగారు. వారి ఆలనా పాలన అంతా భర్తే చూసుకుంటున్నాడట. చిన్నప్పుడే పిల్లలకు దూరమైన నర్గిస్ ఇరాన్లోని మత మౌఢ్య పరిపాలనను అంతం చేస్తానని కంకణం కట్టుకుంది. ఆమె పోరాటానికి అనేక సంస్థల ప్రశంసలు అందుకుంది. ఎన్నో అవార్డులు వరించాయి. బీబీసీ ఆధ్వర్యంలో 2022లో వెలువరించిన 100 ప్రభావిత మహిళల జాబితాకు ఎంపికైంది. మరోవైపు తన పోరాటాలకు ఫలితంగా ఆమె 13 సార్లు అరెస్ట్ అయింది. 5 సార్లు శిక్షలు పడ్డాయి. ఆమెకు పడిన అన్ని శిక్షలు కలిపితే 31 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుందట. అంతేకాదు తన పోరాటాలకు ఫలితంగా ఇరాన్ సర్కార్ ఆమెకు 154 కొరడా దెబ్బలు బహుమానంగా అందించింది. మహిళల్ని ఎంతగా నిర్బంధిస్తే అంతగా స్ట్రాంగ్ అవుతారని న్యూయార్క్ టైమ్స్ కి రాసిన ఆర్టికల్లో ఇరాన్ సర్కార్ను హెచ్చరించింది నర్గిస్. తనకు నోబెల్ బహుమతి వచ్చిన విషయాన్ని కూడా ఇరాన్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. తన దేశానికి, అందులోనూ ఓ మహిళకు శాంతి బహుమతి రావటాన్ని అవమానంగా భావించింది. అందుకే అక్కడి అధికారిక టీవీ గానీ, రేడియో గానీ నర్గిస్ నోబెల్ అంశాన్ని ప్రకటించలేదు. తనకు తెలిసిన కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రమే సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి ప్రపంచానికి చాటాయి. నోబెల్ బహుమతి కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు లేదా దాదాపు 1 మిలియన్ ప్రైజ్ మనీ వస్తుందట. అలాగే విజేతలకు 18 క్యారెట్ల గోల్డ్ మెడల్తో పాటు ఓ ప్రశంసా పత్రాన్ని కూడా బహూకరిస్తారు. ఇతర నోబెల్ బహుమతులకు, నోబెల్ శాంతి బహుమతులకు తేడా ఉంటుంది. శాంతి బహుమతికి ఎంపికైన వారు ఓస్లోలోనే తీసుకోవాల్సి ఉంటుంది. 5 సభ్యుల ఇండిపెండెంట్ ప్యానెల్ దీన్ని నిర్ణయిస్తుంది. ఆ ప్యానెల్ ని నార్వేజియన్ పార్లమెంట్ నియమిస్తుంది. వచ్చే డిసెంబర్ 10వ తేదీన నర్గిస్ తన ప్రైజ్ మనీ అందుకోవాల్సి ఉంది. అయితే ఇరాన్ సర్కార్ నర్గిస్ ను అందుకు అనుమతిస్తుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక ఇరాన్లోని మహిళలు హిజాబ్ కు వ్యతిరేకంగా మహిళల స్వేచ్ఛ కోసం పోరాడుతుండగా భారత్లో మాత్రం పలు మత ఛాందస సంస్థలు హిజాబ్ కావాలంటూ మద్దతివ్వటం తీవ్రమైన చర్చాంశంగా మారింది. మహిళలు ప్రపంచమంతటా స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఉద్యమిస్తుంటే ఇండియాలోని కొన్ని సంస్థలు, పలు పార్టీలు మత ఛాందస భావాల కోసం పట్టుబడుతుండటం ఆందోళన రేపుతోంది. ప్రపంచంలో ఇరాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే మహిళలు హిజాబ్ ధరించాలన్న నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. అనేక ముస్లిం దేశాలు సైతం హిజాబ్ ధరించాలన్న నియమాన్ని తప్పనిసరి చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు ఎలాంటి అణచివేతలకు గురవుతున్నారో ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తోంది. ఇప్పుడు అదే దారిలో ఇరాన్ కూడా పయనిస్తోందంటున్నారు నిపుణులు. 2023లో ఇప్పటివరకు హక్కుల కోసం ఉద్యమించారన్న పేరుతో 194 మందిని బహిరంగంగా ఉరితీశారు. సగటున తాజా లెక్కల ప్రకారం 6 గంటలకు ఒకరిని ఉరితీస్తున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ క్రమంలో మహిళా ఉద్యమకారులను, ఉద్యోగులను ఇరాన్లోని పురుషాధిక్య సంస్థలు, షరియా పేరిట మత హింసను ప్రోత్సహిస్తున్న సంస్థలు ఇప్పటికే ప్రభుత్వాన్ని హైజాక్ చేసి వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నర్గిస్తో పాటు అనేక మంది మహిళల్ని జైళ్లలో కుక్కి వినోదం చూస్తున్న ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రమూకలు విరుచుకుపడటానికి కారణమైందన్న వార్తలు ఆందోళన రేపుతున్నాయి. అనేక ఉగ్ర సంస్థలకు అండగా నిలుస్తున్న ఇరాన్లో అతి కొద్ది రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ లాగా మారుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్త్రీల హక్కుల కోసం, వారి స్వేచ్ఛ కోసం పోరాడుతున్న నర్గిస్ లాంటి శాంతి కాముకులు జైళ్లలోంచి బయటికి వచ్చే అవకాశముందా? వారి కోసం వివిధ దేశాల మహిళలు కూడా రోడ్డెక్కాల్సిన అవసరం ఉందా? మత మౌఢ్యం తలకెక్కి మానవత్వానికే మచ్చగా మారి మహిళలపై ఉక్కుపాదం మోపుతున్న ఈ రాక్షస ప్రభుత్వాలు కళ్లు తెరిచేదెప్పుడు?